అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చింది, నవంబర్ 21న లేదా 22వ తారీఖున, తిథి వార నక్షత్రాలు ఏమిటి, అలాగే ఎన్ని ఒత్తులతో ఈ దీపాలను వదలాలి, దీపాలు వదలవలసిన శుభ సమయం ఏమిటి, చేయవలసిన దానం ఏమిటి, ఈ పోలిపాడ్యమి విశిష్టత, అరటి డొప్పల్లో లేనప్పుడు మనం ఈ దీపాలను ఎందులో వదలాలి అనే చాలా విషయాల గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం మరికొన్ని రోజుల్లో ముగియబోతోంది కదా. ఈ మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు, వ్రతాలు జరుపుకుంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలిపాడ్యమి. కార్తీక మాసం అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యమిగా జరుపుకుంటూ ఉంటారు. తర్వాత నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు. పాడ్యమి రోజు తెల్లవారుజామునే దీపాలు వదలడంతో కార్తీక మాసం పూర్తవుతుంది. నెల రోజుల పాటు కార్తీక మాసం నియమాలను అనుసరించిన వారు పోలి స్వర్గం రోజున దీపాలు వెలిగిస్తారు. కార్తీక మాసం నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించలేకపోయినా పోలిపాడ్యమి రోజున దీపాలు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు. ఈ రోజున బ్రాహ్మణులకు స్వయంపాక దానం, దీపదానం కూడా చేస్తారు. ఈ 2025 సంవత్సరంలో పోలిపాడ్యమి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి నవంబర్ 20తో కార్తీక అమావాస్య అండి. ఈ రోజున కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక అమావాస్య అనేది నవంబర్ 20 ఉదయం 10:59 నుంచి కార్తీక అమావాస్య అనేది ముగుస్తుంది. కార్తీక అమావాస్య ముగిసిన తర్వాత మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. మార్గశిర శుక్ల పాడ్యమి తిథి నవంబర్ 20 గురువారం ఉదయం 10:59 ప్రారంభమై నవంబర్ 21 శుక్రవారం పగలు 12:54 పాడ్యమి తిథి ముగుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం మనకు సూర్యోదయం ఏది ఉంటుందో అప్పుడే మనం పాటిస్తూ ఉంటాం కదా. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో సూర్యోదయానికి మార్గశిర శుక్లపాడ్యమి తిథి అనేది నవంబర్ 21వ తేదీ ఉంది. కాబట్టి అందుకని నవంబర్ 21వ తేదీన పోలిపాడ్యమిగా జరుపుకుంటాము. అలాగే ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం పగలు 1:10 వరకు ఉంది. అలాగే ఈరోజు పాడ్యమి దీపాలు వదలవలసిన శుభ సమయం నవంబర్ 21వ తేదీ శుక్రవారం ఉదయం 6:20 లోపు ఈ పాడ్యమి దీపాలు వదలాలి. సూర్యోదయం లోపు అంటే నక్షత్రాలు ఉన్నలోపు ఈ దీపాలను వదలాలి. అలాగే 365 ఒత్తులు వెలిగించాలి అనుకున్న వాళ్ళు ఈ సమయంలో వెలిగించవచ్చు. మరి పోలిపాడ్యమి దీపాలు వెలిగించేందుకు ఎన్ని దీపాలు వదలాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం నెల మొత్తానికి కలిపి రోజుకొక ఒత్తి చొప్పున నెల మొత్తం కలిపి 31 ఒత్తులు, గంగమ్మ తల్లికి 2 ఒత్తులు, అలాగే గణపతికి 2 ఒత్తులుగా మొత్తం 35 ఒత్తులు వెలిగించి వదలాలి. ఈ ఒత్తులన్నీ అరటి డొప్పల్లో వెలిగించి నీటిలో వదలాలి. మామూలుగా అయితే ఈ దీపాలను నదుల్లో వదులుతారు. అందరికీ అది వీలు కాదు కాబట్టి మన ఇళ్లల్లోనే తులసికోట ముందు బేసిన్లో కానీ, డబ్బాల్లో కానీ, టబ్బుల్లో కానీ నిండుగా నీటిని నింపి అందులో కొద్దిగా గంగాజలం పోసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు వేసి ఆ నీటినే గంగాజలంగా భావించి ఈ అరటి డొప్పల్లో వెలిగించిన పాడ్యమి దీపాలను ఈ నీటిలో వదులుతారు. తర్వాత పోలీస్ వర్గం కథ చదువుకుని అక్షంతలు జల్లుకుంటారు. అయితే చాలామందిలో ఉన్న సందేహాలు ఏమిటంటే ఈ పాడ్యమి దీపాలు వెలిగించే ఒత్తులు 31 ఉండాలా, 33 ఉండాలా, 35 ఒత్తులు ఉండాలా అని చాలామందిలో అయితే సందేహం ఉంటుంది.
కొద్దిమంది కార్తీక మాసం నెల రోజులు 30 రోజులుగా లెక్క చొప్పున 30 ఒత్తులు వేసి వెలిగిస్తారు. కానీ అలా వేయకూడదు. మనకు నెల అంటే 31 రోజులు కాబట్టి ఈ 31 రోజులు 31 ఒత్తులు వేసి వెలిగిస్తారు. దీనికంటే 33 ఒత్తులు కూడా వెలిగించడం చాలా మంచిది. ఈ 33 ఒత్తులు ఎందుకంటే నెల మొత్తానికి 31 ఒత్తులు, గంగాదేవికి 2 ఒత్తులుగా మొత్తం 33 ఒత్తులు వెలిగిస్తారు. కొంతమంది 35 కూడా వెలిగిస్తారు. 2 ఒత్తులు వినాయకుడికి అని భావించి ఇలా వెలిగిస్తారు. 31 కానీ 33 లేదా 35 ఇలా ఏది వెలిగించినా సరే తప్పేమీ లేదు. ఎలా వెలిగించినా సరే బేసి సంఖ్యలోనే ఒత్తులను వెలిగించాలి. చాలామంది ఈ కార్తీక మాసం అంతా దీపారాధన చేశాము, మేము వెలిగించాలా అంటే అలా కార్తీక మాసం దీపారాధన చేసిన వాళ్ళు 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ బేసి సంఖ్యలో ఉన్న ఒత్తులను వేసి నీటిలో వదలొచ్చు. నైవేద్యంగా వడపప్పు, చలివిడిని సమర్పించాలి. ఈ పాడ్యమి దీపాలు అరటి డొప్పలు అందుబాటులో లేకపోతే కనుక ఎలా వెలిగించాలి అంటే కనుక అరటి పువ్వు రెక్కల్లో కానీ లేదా రావి ఆకుల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ ఈ దీపాలను వెలిగించి వదలొచ్చు. అయితే నిజానికి ఈ పోలిపాడ్యమి నవంబర్ 21 శుక్రవారం వచ్చింది కదా. మరి శుక్రవారం పోలిని అంటే ఇంటి ఆడపిల్లగా భావిస్తాం కాబట్టి మరి స్వర్గానికి పంపించవచ్చా అంటే నేను 2 విధాలుగా చెప్తున్నానండి. మీకు మంగళ శుక్రవారాలు పట్టింపు లేదు అంటే కనుక నవంబర్ 21 పోలిపాడ్యమి రోజునే దీపాలు వదులుకోవచ్చు. లేదు అంటే కనుక నవంబర్ 22వ తేదీ శనివారం ఉదయం 6 గంటల 9 నిమిషాల లోపలైతే దీపాలను వదులుకోవచ్చు. కానీ శనివారం అయితే పాడ్యమి తిథి లేదు. అందువల్ల మీ వీలును బట్టి మీరు దీపాలను వదలచ్చు. దీపాలు వదిలాక నాన్ వెజ్లు అవి తినచ్చు అంటే తినకూడదు. దీపాలు వదిలిన రోజు మానేసి మన్నాడు నుంచి తినచ్చు. తెలిసింది కదండి పోలిపాడ్యమి డేట్, అలాగే తిథి వార నక్షత్రాలు శుభ సమయాలు అన్ని వాటి గురించి, అరటి డొప్పల్లో లేనప్పుడు ఏ విధంగా దీపాలను వదలాలి, అలాగే ఏ రోజున వదలాలి, శుక్రవారం వచ్చింది కాబట్టి అనే విషయాలన్నీ చాలా డీటెయిల్డ్గా వివరించాను కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. కమింగ్ వీడియోస్లో పోలిపాడ్యమి పూజా విధానం అలాగే పోలిపాడ్యమి వ్రతకథ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.